ఇన్ని సంవత్సరాలు మనతో ఉన్నాడు. ఒక ఆరోపణ వచ్చినప్పుడు, ఒక మహిళ ఆరోపణ చేసినప్పుడు మనం కానీ రెస్పాండ్ కాకపోతే కొంతమంది ఆ మహిళకి అన్యాయం చేశారేమో మాట్లాడతారు. ఈ సమయంలో ఆరోపణ చర్యలు తీసుకుంటే మంచిదని వాళ్ళు అనుకోవడం కన్నా చర్యలు తీసుకొని మంచి పని చేశారు నా మీద. అది నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే నా మీద తీసుకోవడం వల్ల ఆయనకు హక్కు ఉంది. ఇప్పుడు రేపు నేను కిరణ్ మంచివాడు, నిరపరాధి, కిరణ్ ఏమీ లేదు, మొత్తం క్లియర్ అని చెప్పి రేపు అన్ని వస్తాయి, ఆడియన్స్ అన్ని ఈవినింగ్స్ వస్తాయి త్వరలో. కానీ జనసేనకు సంబంధించి ఫ్రమ్ ద బిగినింగ్ మీరున్నారు కాబట్టి ఎంత స్ట్రక్చరల్గా డెవలప్ అయినప్పటికీ, ఎంత స్ట్రక్చరల్గా బిల్డప్ అయినా, ఇటు పవన్ అలాగే కిరణ్ రాయల్ వీళ్ళ మధ్య ఎంతమంది వచ్చినా డైరెక్ట్ కాన్వర్సేషన్ ఉంటూ ఉంటుంది. సో నేను అడుగుతోంది అది, ఎందుకంటే పార్టీ పరంగా వినట్టు పార్టీ పరంగా చర్యలు తీసుకోవచ్చు, బట్ మీకంటూ ఎస్ అన్న ఇది జరిగింది, ఎస్ ఇది జరగలేదు, నేను తప్పు చేశాను, మీరు నమ్మితే చాలు అని చెప్పి కాన్వర్సేషన్ అయితే జరుగుతుందిగా. అలాంటి కాన్వర్సేషన్ ఏమైనా పవన్ కళ్యాణ్తో జరిగింది అనేది? అలాంటి అవసరం లేదు. నేను క్లియర్ చేసుకుని నేనే ఆయనకి వెళ్దామని పనిలో ఉన్నా. అన్ని క్లియర్ చేసుకుని త్వరలో కలుస్తా. కేవలం వైసీపీ వాళ్ళు చేసిన సోషల్ మీడియా నన్ను ఇబ్బంది పెట్టాలని చేసిన ప్రయత్నమే తప్ప పార్టీ కూడా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. నేను ఎప్పటికీ జనసేనలో ఉంటాను. పార్టీ కూడా నాకు ఎప్పటికప్పుడు పార్టీ ఆశీస్సులు నాకు ఉంటాయి. ఇప్పుడు అసలు వాస్తవాలు తెలుస్తున్న వాళ్ళు కూడా ఎవరైతే చేశారో త్వరలో ఇంకా అనేక విషయాలు వెల్లడిస్తా. అవాక్ అయ్యే విషయాలు, షాక్ అయ్యే విషయాలు కూడా మీడియా ముందు తీసుకొస్తా త్వరలో. రైట్, ఆర్టీవీ వ్యూవర్స్కి ఒకసారి నేను కొంచెం క్లియర్ చేయాలనుకుంటున్నాను కిరణ్ రాయల్ గారు. సో మీకు లక్ష్మి పరిచయం ఎప్పుడు జరిగింది, ఎన్ని రోజుల పరిచయం అండి? లక్ష్మి అనే వ్యక్తి ఇది తన అమ్మాయి మంచి జరగాలని కోరుకుంటున్న దేవుణ్ణి ఇప్పుడు అమ్మాయి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారని తెలిసింది. చాలా బాధగా ఉంది. వైసీపీ ట్రాప్ లో పడిపోయింది అమ్మాయి, అదే కొంచెం బాధ నాకు. ఓకే, నేను చెప్తున్నా, నువ్వు అమ్మాయి చాలా రోజులు తప్పించుకుని తిరుగుతుంది పోలీసు వాళ్ళకి. ఆ అమ్మాయి ఎంజాయ్మెంట్ కి అలవాటు పడిపోయింది, పప్పులు డిస్కోలకి అలవాటు పడిపోయింది. ఆ అమ్మాయి వైసీపీ ట్రాప్ లో పడకూడదని ప్రయత్నం చేశాను కానీ వైసీపీ ట్రాప్ లో పడిపోయింది. మా ఇంటి పక్కనే ఉంటుంది, బాగా తెలుసు. మా ఇంటికి వచ్చే పోయేవాళ్ళు, మా పిల్లలతో ఉండేవాళ్ళు తెలుసు. కొంచెం బాధ వేస్తుంది ఆ అమ్మాయిని చూస్తే. కానీ ఆ అమ్మాయి చేసిన పనుల వల్ల కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి ఫైనాన్షియల్ ఆర్థిక లావాదేవీలు మాకు ఉన్నాయి. కానీ ఆ అమ్మాయి అంటే ఏ ఇయర్ లో మీ ఇద్దరు పరిచయం స్టార్ట్ అయింది, అంటే ఎటువంటి ర్యాప్ ఉండేది? బాగానే ఉంటాం సార్, ఒక పక్కన ఉండే వాళ్ళకి నైబర్స్ ర్యాప్ ఉంటుంది. అంటే ఏ ఇయర్, అరౌండ్ ఏ ఇయర్ అండి? 2012-13 సార్. 2012-13 అంటే అరౌండ్ 12-13 ఏళ్ళు. లేదు సార్, 2020 నుంచి మాటలు లేవు. 2020 నుంచి మాటలు లేవు. సెటిల్మెంట్ చేసుకున్నాం, ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేసుకుని దూరం ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నాం. ఏమైందంటే 2017లో ఏం జరిగింది? అదే డబ్బులు ఇవ్వాల్సి ఉంటే 25 లక్షలు కానీ 32 లక్షలు సెటిల్మెంట్ చేసుకుని చెక్కులు బాండ్లు ఇచ్చాము, కొన్ని క్యాష్ కట్టేసాము. ఒకసారి ఆ అమ్మాయి మా లైఫ్ లో రాకూడదు, మీ అమ్మాయి లైఫ్ లో పోకూడదు, మాకు అమ్మాయి సంబంధం అని చెప్పి ఆ అమ్మాయి వీడియో ఇచ్చింది. అందరూ చూసుకుంటాం ఆ వీడియోస్ కూడా. కాబట్టి రాజకీయ కుట్రలో భాగం చాలా చేశారు, నన్ను ఇబ్బంది పెట్టాలని చేశారు, నా కుటుంబానికి బాధ పెట్టాలని చేశారు. కానీ దేవుడిని ఉన్నాడు కాబట్టి నిజమే గెలుస్తుంది ఎప్పటికైనా. కానీ 2020 మీరు అన్నట్టు 2026 అప్పుడు అనుకుంటే 4 ఏళ్ల తర్వాత ఎందుకు బయటకు వచ్చింది ఈ రోజే ఎందుకు బయటకు రావాలి? ఎందుకంటే పోనీ ఎలక్షన్స్ లేవు, పోనీ కనీసం స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి కూడా పెద్దగా చర్చ లేదు. అటువంటి సందర్భంలో ఎందుకు 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇందుకు? ఓకే, ఏంటది? చిట్టిరెడ్డి 2.0 పోస్టర్. సో జగన్ అంటున్నారు, మీరేమో వేరే పేరు ప్రస్తావించడం జరుగుతుంది, అక్కడేమో జగన్కి సంబంధించి పోస్టర్ చూపిస్తున్నారు మీరు. ఈ పోస్టే సార్ జీవితాన్ని మార్చింది. ఇందుకు గొడవలకి కారణం ఈ పోస్టే సార్. ఇప్పుడు ఈ పోస్టర్ నేను రిలీజ్ చేసి చిట్టిరెడ్డి 2.0 జగన్ రెడ్డి గురించి మాట్లాడినందుకు వైసీపీ వాళ్ళకి ఖాళీ వాళ్ళ సోషల్ మీడియా నా మీద పగబట్టి జగన్ మీద కన్నా ప్రేమగా నా మీద పనిచేశారు. జగన్ మీద కన్నా ప్రేమగా నా మీద పనిచేశారు వాళ్ళ సోషల్ మీడియా. అదే ప్రేమ నా మీద పనిచేసిన సోషల్ మీడియా జగన్ మీద ఎలక్షన్ ముందు పనిచేస్తుంటే జగన్కి ఒక 10 సీట్లు ఎక్కువ వచ్చేది. కానీ నా పాయింట్ అదే. కానీ ఎలక్షన్స్ లేవు, పోనీ ఏదైనా టార్గెట్ అనుకుంటే పోనీ ఎలక్షన్స్ ఏమైనా ఉండాలి, పోనీ దగ్గరలో ఉన్న ఎలక్షన్స్ అంటే అవేమి లేవుగా. ఎందుకు ఇప్పుడు అన్ టైమింగ్ అంటూ ఉంటాం కదా, సో అటువంటి సిచ్యువేషన్. నాకు నామినేట్ పోస్ట్ వస్తామని సమాచారం ఉంది. కిరణ్ రాయల్ పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా ఉన్నారు. కిరణ్ రాయల్ ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి వాళ్ళతో పాటు కొంతమంది కలిసి చేశారనే సమాచారం నాకు కూడా ఉంది. వాళ్ళందరూ డేటా కూడా మీడియా ముందు పెట్టలేదు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారికి చెప్పి మీడియా ఇస్తాం. అంటే ఏ నామినేటెడ్ పోస్ట్ ఇద్దాం అనుకున్నారు? మీకు ఏదో ఒకటి ఇవ్వాలనుకున్నారు. పార్టీకి కష్టపడి పనిచేశాను. ఈ నెలలో నన్ను పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తారన్న సమాచారం ఉన్నప్పుడు నన్ను ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు. కాబట్టి నన్ను ఎప్పుడు నన్ను ఎవరేం చేయలేరు సార్. నాకు ధైర్యం ఉంది, నేను నిజాయితీగా పనిచేస్తున్నా. కాబట్టి కిరణ్ రాయల్ని బ్యాట్ చేసేస్తే జనసేన వాయిస్ క్లోజ్ చేయొచ్చు.